లేదేంటంటే సిగరెట్లు బీడీలు చుట్టలు తాగేవాళ్ళు కాదురా వాళ్ళు గుట్కాలు చెత్త చెదారం కైనీలు వాటిని నవ్వేవాళ్ళు కాదు వాళ్ళు. ఒకప్పుడు అట్టివారై ఉంటిరి కానీ ఇప్పుడు వాటిని విసర్జించారు. వారు పరిశుద్ధులు, వారు నోరు పవిత్రం, వారి చేతల పవిత్రం. అపవిత్రమైనవి వాళ్ళు ముట్టరు, అపవిత్రమైనవి వారి నోటికి రావు. అట్లాంటివి పెడితే నీకు బేరాలు ఉండవురా దరిద్రుడా, అట్లాంటివి పెడితే బేరాలు ఉండవురా నీకు. ఎందుకంటే అవి కొనేవాళ్ళు లేరు. ఒకప్పుడు వాళ్ళు అట్టివారే, ఇప్పుడు మారు మనసు పొంది క్రీస్తు రక్తములో కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధులై బ్రతుకుతున్నారు. వాళ్ళు పవిత్రులై బ్రతుకుతున్నారు, అనింద్యులై బ్రతుకుతున్నారు అనే సాక్ష్యం ఉండాలి సోదరులారా. కాబట్టి నిషిద్ధమైనవేవో నిషిద్ధం కానివేవో తెలుసుకొని బతకడం నేర్చుకోండి. అన్యజనుల్లోంచి ప్రభు వైపు తిరుగుతున్న వారిని బొట్టు ఎందుకు పెట్టా, మంగళసూత్రం ఎందుకు వేసావు, ఈ గాజులు ఏంది బురకా ఏంది నల్లంగా, ఇట్లాంటివి వద్దు. అసలు బురకాలు వేసుకున్న వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నారంటే నీకు మైండ్ పోవాలి. ఎలాంటి వాళ్ళని దేవుడు దర్శిస్తున్నాడో, ఎలాంటి వాళ్ళని దేవుడు పట్టుకుంటున్నాడో నీకు మైండ్ పోవాలి. బొట్టు పెట్టుకున్న మనిషి చర్చికి వచ్చి కూర్చుందంటే ఎలాంటి మనిషిని దేవుడు దర్శించాడో నీకు అర్థం కావాలి. గాజులు, బొట్టు, మంగళసూత్రం అన్నీ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి కూర్చుందంటే ఒక అన్య జనురాలిని నా ప్రభు దర్శించాడని అర్థం. ఆమెను పలకరించండి, ఆమెతో మాట్లాడండి, ప్రోత్సహించండి. అవి తీసేయమని కాదు, అవి పెట్టుకున్న పర్వాలా, రా ముందు దేవుని సన్నిధికి రా, సిస్టర్ మంచి పని చేశావు, జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు, ఆమెను ప్రోత్సహించండి, పలకరించండి, మాట్లాడండి, ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించండి. కోటానికి వస్తారా, కూర్చుంటారా? వచ్చేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు పలకరించరు, పోయేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు పలకరించి కనీసం ఏ ఊరు అని కూడా అడగరు. వాళ్ళతో నాకెందుకు, వీళ్ళతో నాకెందుకు, తప్పమ్మా. కనీసం ఊరి పేరు, కనీసం నీ పేరేంటమ్మా, జస్ట్ పరిచయం. కొత్తగా వచ్చిన వాళ్ళని కొంచెం పలకరించి, నువ్వనేదానివి నువ్వనేవాడివి అవతల వాడిని కొంచెం పలకరించి పరిచయం చేసుకుంటే నెక్స్ట్ సండే వచ్చిన ఆ కొత్త వాడు